వెల్కమ్ టు 360 డిగ్రీస్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో దాదాపు 8 గంటలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై వేసిన పోస్టుల గురించి సీఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని ప్రశ్నించారు. నేతలపై పోస్టులకు సంబంధించిన ఆయా అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 100కు పైగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆర్జీవీ అంగీకరించారని సమాచారం. తన ఎక్స్ ఖాతా నుంచే పోస్టులు పెట్టినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. మరో 2 గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్ లో గతంలో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందికి గురి చేశాడని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41A నోటీసును జారీ చేశారు. తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్లలో వస్తే భారీగా నష్టపోతానని ఆర్జీవీ తెలిపారు. తనకు వారం 10 రోజులు గడువు ఇవ్వాలంటూ నోటీసుల సమయంలో పోలీసులను కోరారు. ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై పోస్టులు పెట్టారు. పోలీసులు 2 సార్లు అవకాశం కల్పించినా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు ఆర్జీవీ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ఆర్జీవీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ కూడా ఆర్జీవీకి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. దీంతో చేసేదేమీ లేక ఆర్జీవీ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేశారు. ఎట్టకేలకు డిసెంబర్ 10న ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కానీ పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఒంగోలులో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు రామ్ గోపాల్ వర్మ.